జోరందుకుంటోంది. ఎల్లుండి విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేసే ఛాన్స్ ఉందంటూ ఇప్పటికీ ఆ అంశానికి సంబంధించిన డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఇప్పటికీ హరీష్ రావు, కేటీఆర్, సంతోష్ రావులకు నోటీసులు జారీ చేసింది సిట్ విచారించింది కూడా. నోటీసులు ఇస్తే కేసీఆర్ విచారణకు వెళ్తారా లేదా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. మరి ముఖ్యంగా గత కొద్ది రోజులుగా కీలకమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇదే అంశం మీద ఇటు బీఆర్ఎస్ కూడా ధీటైన వ్యాఖ్యలే చేస్తోంది. ఇటు బీఆర్ఎస్ ఏం చేయబోతోంది? మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రేపు విచారణకు వెళతారా? ఇన్ఫాక్ట్ నోటీసులు ఇస్తే కనుక ఆయన విచారణకు వెళ్ళే అవకాశం ఉందా? ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో కీలక పరిణామం గురించి మాట్లాడుకుంటున్న క్రమం గతంలోనే ఫోన్ ట్యాపింగ్ అంశం మీద మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రియాక్ట్ అయ్యారు. అది మాకే సంబంధం ఉంటుంది, అది ఇంటెలిజెన్స్ వ్యవహారం, అది ఇంటెలిజెన్స్ చూసుకుంటూ ఉంటుంది, అధికారులు చూసుకుంటూ ఉంటారంటూ కూడా గతంలోనే వ్యాఖ్యానించారు. గతంలోనే ఇదే అంశానికి సంబంధించి మాట్లాడిన క్రమంలో అది ప్రభుత్వానికి ఎలా ఆపాదిస్తారంటూ కూడా చెప్పుకొచ్చారు ఆయన. దానికి వ్యవస్థ ఉంటుంది, ఇంటెలిజెన్స్ ఉంటుంది, అధికారులు ఉంటారు, అధికారులు చూసుకుంటూ ఉంటారు, దానికి సంబంధించి జరుగుతూ ఉంటుంది, అధికారులను విచారించాలి కానీ అంటూ కూడా ఆయన మాట్లాడిన అంశం. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో కీలక పరిణామం చోటు చేసుకోబోతోందా? రేపు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్కు నోటీసులు ఇవ్వబోతుందా సిట్? దీని గురించి మాట్లాడుకున్న సందర్భం ఎల్లుండి విచారణకు కేసీఆర్ రావాలంటూ, కేసీఆర్ హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేసే అవకాశం ఉందనే మాట కూడా వినిపిస్తోంది. ఇప్పటికీ హరీష్ రావు, కేటీఆర్, సంతోష్ రావులకు నోటీసులు జారీ చేసింది, విచారించింది కూడా సిట్. ఈ నేపథ్యంలో ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి నోటీసులు ఇస్తే కేసీఆర్ విచారణకు వెళ్తారా లేదా అని దాని మీద ఉత్కంఠ నెలకొంది. డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు, ఎప్పుడైతే సంతోష్ రావు, మరి ముఖ్యంగా ఇటు కేటీఆర్, హరీష్ రావు అలాగే సంతోష్ రావు వీళ్ళు ముగ్గురు విచారణ జరిగిందో ఇక మిగిలింది కేసీఆర్ మాత్రమే. కేసీఆర్కు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది, సిట్ నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచే అవకాశం ఉందని చెప్పి చాలా విస్తృతంగా చర్చ జరిగిన క్రమం. ఈ నేపథ్యంలో నిజంగా మధు, ఇన్ఫాక్ట్ కేసీఆర్ ఇప్పుడు విచారణకు వెళ్ళే అవకాశం ఉందా? నోటీసులు ఇవ్వబోతోందా ఇంతకీ సిట్? ఎటువంటి చర్చ ఉంది మధు? ఎగ్జాక్ట్, అంటే ఇప్పటికే ఆల్రెడీ ముగ్గురికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు ముగ్గురికి నోటీస్, ఒకటి హరీష్ రావు, కేటీఆర్, సంతోష్ రావు కేసీఆర్ కి నోటీసులు ఇవ్వనున్నట్టుగా ప్రచారం జరుగుతా ఉంది. ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి ఉన్నారు. మధు, ఐ రిక్వెస్ట్ ఒకసారి మీ లైన్లో ఉండే ప్రయత్నం చేయండి, చిన్న టెక్నికల్ గ్లిచ్ ఉంది, మళ్ళీ మీ దగ్గరికి వచ్చే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతం కేటీఆర్ అలాగే హరీష్ రావు, సంతోష్ రావు, కొద్ది రోజుల క్రితం సంతోష్ రావు వీళ్ళ ముగ్గురు విచారణ కూడా పూర్తయింది. సిట్ విచారణకు సంబంధించి ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలకమైన అధికారులను కూడా ప్రశ్నించడం జరిగింది. ప్రభాకర్ రావు కావచ్చు, వీళ్ళందరినీ కూడా విచారించిన సందర్భం. ఇప్పుడు సిట్ కీలకమైన విచారణకు సిద్ధం కాబోతోందా? రేపు మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు నోటీసులు ఇచ్చేందుకు సిట్ సన్నద్ధమవుతోందా? ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్. ఒకవేళ అదే జరిగితే కనుక బీఆర్ఎస్ ఎలా వెళ్ళబోతోంది? గతంలోనే చెప్పుకొచ్చారు కవిత, ఒకవేళ కేసీఆర్ వరకు వస్తే కనుక ఎలా చూస్తూ ఊరుకుంటారు అంటూ బీఆర్ఎస్ని ప్రశ్నించారు. ఇప్పుడు కవిత రియాక్షన్ ఎలా ఉండబోతోంది? ఆయన మీద ఎలా మచ్చ వాలనిస్తారు అంటూ బీఆర్ఎస్ని ప్రశ్నించారు కవిత గతంలో కూడా. ఈ నేపథ్యంలో కేసీఆర్కి నోటీసులు ఇస్తే కనుక రాష్ట్రంలో ఎటువంటి పరిస్థితులు ఉండాలి? ఆయనకు నోటీసులు ఇవ్వడం ఏంటి? ప్రభుత్వానికి దిమ్మ తిరిగేలా సమాధానం చెప్పాలి, బీఆర్ఎస్ తన సత్తా ఏంటో చూపించాలి అని అర్థం వచ్చేలా ఇన్ఫాక్ట్ కవిత గతంలో మాట్లాడుకొచ్చిన క్రమం. ఇప్పుడు బీఆర్ఎస్ ఏం చేయబోతోంది? ఇంతకీ సిట్ విచారణకు పిలిచే అవకాశం ఉందా? మరి ముఖ్యంగా నోటీసులు ఇచ్చే అవకాశం కనిపిస్తోందా? ఎటువంటి చర్చ ఉంది? డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు ఫోన్ లైన్లో కంటిన్యూ అవుతున్నారు. ఒకసారి మధు దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. మధు, ఎటువంటి డిస్కషన్స్ జరుగుతున్నాయి? ఎల్లుండి విచారణకు నోటీసులకు సంబంధించి, అంటే రేపు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది, ఎల్లుండి ఆయన విచారణకు వచ్చే అవకాశం ఉంది, లేకపోతే విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని కూడా చర్చ జరుగుతున్న క్రమంలో ఇంతకీ ఎటువంటి సాధ్యాసాధ్యాలు కనిపిస్తున్నాయి? బీఆర్ఎస్ ఎటువంటి వ్యూహంతో వెళ్ళబోతోంది? బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మాజీ మంత్రి కేటీఆర్ కు నోటీసులు ఇచ్చారు. తర్వాత మాజీ రాజ్యసభ సభ్యుడు సంతోష్ రావుకి నోటీసులు ఇచ్చారు, విచారించారు. వీటికి సంబంధించి మళ్ళీ అవసరమైతే మళ్ళీ రావాల్సి ఉంటుంది అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. సో ఈ అంశానికి సంబంధించి త్వరలోనే కేసీఆర్ కూడా విచారణలో భాగంగా ఇచ్చే అవకాశం ఉంది అనేటువంటి చర్చ కొనసాగుతా ఉంది. ఈ అంశానికి సంబంధించి
ఇప్పటికే ముగ్గురుతో భేటీ అయ్యారు కేసీఆర్ ఫామ్ హౌస్ లో. ఇప్పుడు ఒకవేళ ఆయన నోటీసులు ఇస్తే నోటీసులకు హాజరు ఆల్రైట్ మధు, ఒక్కసారి మీ లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు గురించి, తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు ఎంతటి కాకరేపుతుందో చూసాం. బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్గా మారింది. బీఆర్ఎస్ ఒకటే చెబుతోంది ఇది కాంగ్రెస్ చేస్తున్న డైవర్షన్ పాలిటిక్స్ అంటూ. ఇటు బీఆర్ఎస్ చెబుతూ ఉంటే ఫోన్ ట్యాపింగ్ కేసుకి గతంలో కీలకమైన వ్యక్తులు అందరిది ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కీలకమైన నేతలకు సంబంధించి ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డారు. కవిత కూడా రియాక్ట్ అయిన సందర్భం ఈ అంశం మీద. మార్చి 10, 2024 కేసు మొదటిగా బయటపడిందని మాట్లాడుకునే క్రమం. అప్పుడు స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఎస్ఐబిలో ఒక ఫిర్యాదు ఆధారంగా ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు నమోదయ్యంటూ మాట్లాడుకునే క్రమం. ఆ తర్వాత 2024 గురించి మాట్లాడుకున్న సందర్భంలో కొంతమంది అధికారులకు సంబంధించి విచారణకు, అలాగే దాంతోపాటు అంటే ప్రత్యేకంగా ఎస్ఐబిలో పనిచేసిన వ్యక్తులపై విచారణలు కావచ్చు, లేకపోతే కొన్ని డేటా డ్రైవ్లు కావచ్చు నాశనం అయ్యాయని, డేటా తొలగించడం జరిగిందని చెప్పి ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత 2025 గురించి వచ్చిన సందర్భంలో కేసుపై పెద్దగా పురోగతి లేదని కొన్ని ప్రధాన ఆరోపణలకు సంబంధించి మాట్లాడిన క్రమంలో ఈ అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది. కానీ 2026 జనవరికి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో సిట్ విచారించింది. సిట్ చాలా ఇన్ఫ్యాక్ట్ ఇంకా చాలా లోతుగా విచారణకు వెళ్ళిందనే అంశం మీద. ఎందుకంటే సిట్ని ఏర్పాటు చేసిన క్రమంలో సజ్జనార్ దాన్ని లీడ్ చేస్తున్నారు. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసు అంశానికి సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో ఈ నేపథ్యంలోనే హరీష్ రావుని, అలాగే కేటీఆర్ని, సంతోష్ రావుని వీళ్ళందరినీ కూడా విచారించడం జరిగింది. వీళ్ళకి సంబంధించిన రికార్డ్స్ అన్నింటినీ కూడా అంటే ఇన్వెస్టిగేషన్కి సంబంధించిన డేటా అంతా కూడా రికార్డ్ చేయడం జరిగిందని అర్థం వచ్చేలా చెప్పుకొస్తున్న క్రమం. దాదాపు 7 గంటల పాటు సంతోష్ రావుని విచారించింది సిట్. ఈ కేసు గురించి మాట్లాడుకున్న సందర్భంలో ప్రముఖ రాజకీయ నాయకులు కావచ్చు, లేకపోతే అధికారులు కావచ్చు, వ్యాపారులు కావచ్చు, ఇతరుల ఫోన్ డేటా వీటిని అంటే ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డారు అని అర్థం వచ్చేలా ప్రస్తుతం దీని గురించి మాట్లాడుకుంటే క్రమం. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏం జరగబోతోంది? మరి ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను విచారణకు పిలవబోతున్నారా? నోటీసులు ఇచ్చే అవకాశం ఉందా? ఒకవేళ నోటీసులు ఇస్తే కనుక బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సిట్ విచారణకి హాజరవుతారా, లేకపోతే లీగల్గా ప్రొసీడ్ అయ్యే అవకాశం ఉందా? దాంతోపాటు గతంలోని మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇదే అంశం మీద మీడియాతో మాట్లాడారు, క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఫోన్ టాపిక్ అది ఇంటెలిజెన్స్ అంశం, అది దానికి ఒక అధికారులు ఉంటారు, వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. ఇక్కడ పరిస్థితులు బట్టి ఒకళ్ళ అనుమానం వస్తే కనుక వాళ్ళు రికార్డ్ చేసుకుంటారు. దానికి సంబంధించి దానికి తదనుగుణంగా పర్మిషన్స్ కావచ్చు అవన్నీ వాళ్ళు చూసుకునే పని. అది ప్రతిరోజు మార్నింగ్ ఇలా ఉంది పరిస్థితి, ఇక్కడ ఇలా ఉందని చెప్తూ ఉంటారు అంతే తప్ప ఫోన్ ట్యాపింగ్ మాకేం సంబంధం, ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్ అని చెప్పి అర్థం వచ్చేలా ఆయన మాట్లాడుకొచ్చిన క్రమం. ఇప్పుడు ఎటువంటి డెవలప్మెంట్ ఉండబోతుంది? నిజంగా ఫస్ట్లీ ఆయనకి నోటీసులు ఇచ్చే అవకాశం ఉంటుందా? ఆయనకి నోటీసులు ఇస్తారా? లేకపోతే నోటీసులు ఇచ్చిన తర్వాత విచారణకు హాజరమని చెప్పి నోటీసులు ఇస్తే అప్పుడు బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన విచారణకు హాజరవుతారా? దీని గురించి చర్చ జరుగుతుంటుంది. మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. The simple joys. For 35 years, I didn't have it.